పాలమూరు జిల్లాలో ఉపాధి కూలీలు పండగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. 4 నెలలుగా కూలీ డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడా పనులు లేక అవస్థలు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 1332 గ్రామ పంచాయతీల పరిధిలో 2 లక్షలకు పైగా జాబ్ కార్డులున్నాయి. వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి పనులు మాత్రమే చేశారు. 15 రోజులకోసారి కూలీలు చేసిన పనిని లెక్కగట్టి చెల్లింపులు చేయాలన్న నిబంధనలున్నాయి. కానీ జూన్ నుంచి కూలీ డబ్బులు ఇవ్వలేదు. 4 నెలల నుంచి డబ్బులు రాక కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు ఉపాధి కూలీలు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు 16 కోట్ల వరకు అధికార యంత్రాంగం బకాయి పడింది. ఒక్కొక్కరికి కనీసం 5 నుంచి 10,000 వరకు డబ్బులు రావాల్సి ఉంది. దసరా పండుగ దగ్గర పడుతున్నా అధికారులు బకాయిలు చెల్లించేందుకు చొరవ తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింద పని చేసినాము, మాకు డబ్బులు వస్తలేవు సార్. ఇంతవరకు 4 నెలల కూలి చేసేవి. మొన్న మొక్కలు నాటడానికి పోయినప్పుడు నెల అయింది, ఇంతవరకు ఇంకా రాలేవు. మాకు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది. దాని కిందట మాకు పిల్లల్ని స్కూల్కి నుంచి హాస్టల్ నుంచి కూడా తోలుకొచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. ఉపాధి హామీ పని ఇప్పుడు కందకాలు చేయించిన, చెట్లు నాటిపించిన, ఇంకా బండింగ్ కనుక చేయించాలనుకుంటున్నా. ఇప్పుడు పైసలే వస్తలేవు, ఇంకే పనులు చేయించనీకి రాదు. ఇప్పుడు పండుగ ఉంది, వాళ్ళేమో పైసలు అడుగుతుండ్రు, పైసలేమో ఇస్తలేరు. ఇప్పుడు పండుగ చేసుకుంటలేమో అని నన్ను అడుగుతున్నారు. దయచేసి తొందరగా వీళ్ళకు లేబర్ వాళ్ళకు పైసలు పంపించాలని కోరుతున్నాం సార్. సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతో కార్డులున్నా ఉపాధి హామీ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. 2 లక్షలకు పైగా జాబ్ కార్డులుంటే సగం మంది కూడా పనులకు రావడం లేదు. బడ్జెట్ లేక బకాయిలు చెల్లించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. మన జరిగినటువంటి పనులకు సంబంధించి ఈ మధ్యలో కొంత బడ్జెట్ రిలీజ్లో కొంత జాప్యం అయినందువల్ల దాదాపు ఒక 20 కోట్ల వరకు చెల్లింపులు నిలిచిపోయి ఉన్నాయి. మరి అలాంటి వాటిని కూడా మేము ఒక 4-5 డేస్లో బడ్జెట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మాకు పైనుంచి సమాచారం రావడం జరిగింది. బడ్జెట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో వెంటనే మేము ఈ యొక్క ఉపాధి హామీ కూలీలకు ఆ యొక్క వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలంతా కూడా చెల్లించేటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం. పండగలోపు నిధులు వస్తే సరే, లేదంటే మహబూబ్ నగర్ జిల్లాలో కూలీలకు దసరా పండగకి ఇబ్బందులు తప్పేలా లేవు.